నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రధానమంత్రి గారు ఆయన ప్రతి ఏడు చెప్తూ ఉంటారు, ఆగస్టు 15న హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా జెండాని ఎగురవేయండి అని చెప్పేసి మనం మన దేశాన్ని, మన పోరాట యోధుల్ని అందరినీ గౌరవించుకోవాలి అని చెప్పేసి. అయితే ఇది ప్రతి ఏడు జరుగుద్ది. ఈ ఏడు కూడా ప్రధానమంత్రి గారు ఈ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. కానీ ఈరోజు ఒక న్యూస్ పేపర్లో నేను చూసింది ఏంటి అంటే, ప్రతి చర్చ్ మీద కూడా ఈ జెండాని ఎగురవేయండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, ఏపీ స్టేట్ క్రిస్టియన్ లీడర్ ప్రొఫెసర్ జోసెఫ్ గారు మోసగంటి. సో ఆయన ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే, హర్ ఘర్ తిరంగా అంటే ఆగస్టు 15ని మతాలతో కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండుగ. మరి దీనికి ఈ స్టేట్మెంట్ ఏంటి, అసలు ఏం సంబంధం? సో దీని గురించి మాట్లాడడానికి ఆయనే మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే. సరే, ఏంటి మార్నింగ్ స్టేట్మెంట్ అంటే ప్రతి చర్చ్ మీద కూడా జెండాను ఎగురవేయండి అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఆగస్టు 15కి కులాలు మతాలతో సంబంధం ఏంటి? ఇప్పుడు నేను దాన్ని స్టడీ చేస్తే జెండా, జాతీయ జెండాని, దాంట్లో 3 రంగులు ఉన్నాయి కదా. ఆ 3 రంగులు మన ఇండియన్ స్పెషాలిటీ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం విభిన్న కులాలు, విభిన్న మతాలు అందరం కలిసి శాంతిగా మనం బ్రతుకుతున్నాం. అది ఇండియా, ప్రపంచంలోనే ఇండియా యొక్క ప్రత్యేకత అది. సో జాతీయ జెండాలో కూడా ఆ 3 రంగులు, ఇప్పుడు కషాయ రంగు అది హైందవులకి, తర్వాత ఆకుపచ్చ రంగు ముస్లిం సమాజానికి, తెలుపు గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు పెంగళి వెంకయ్య గారు డిజైన్ చేసేటప్పుడు ఈ క్రైస్తవులకి ఇతర మతాలకు కూడా రిలేటెడ్గా తెలుపు పెడదాం, ఏంటి అహింసకు కూడా గుర్తుగా ఉంటుంది కాబట్టి తెలుపును కూడా యాడ్ చేశారు. కాబట్టి ఇది మేజర్ మతాలు ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మేజర్. వీటిలు కూడా కలిసాయి, చూడండి 3 కలిసాయి కదా. అట్లా అద్భుతంగా డిజైన్ చేశారు. అది దాని మీద ఏ మత చిహ్నం ఉండదు, పోతే మతానికి సంబంధించిన ఫోటోలు ఉండవు. 3 రంగులు, తర్వాత లోపల అశోక చక్రం. కాబట్టి దీన్ని అందరం, మనం ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటి మీద ఎగరవేయమన్నారు. నాకేం ఐడియా వచ్చిందంటే, యాక్చువల్గా మా క్రైస్తవులు ఆ రోజు ఆగస్ట్ 15th రోజు దేశం కోసం, రాష్ట్రాల కోసం, నాయకుల కోసం ప్రార్థన చేస్తారు చర్చిలో. ఆ రోజు ప్రత్యేకంగా కంపల్సరీ ప్రార్థన చేస్తారు. మేము డైలీ ప్రార్థన చేయాలి. మా బైబిల్లో నాయకుల కోసం మేము ప్రార్థన చేయాలి. ఎవరు ఎన్నికైతే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలి. కంపల్సరీ ప్రార్థన చేస్తుంటారు మా వాళ్ళు. కానీ ఇది కూడా చేస్తే కొన్ని చర్చిల దగ్గర చేస్తారు, కొంతమంది చేస్తారు, జాతీయ జెండా ఎగరేస్తారు, కానీ అందరూ ఎగరేయరు. కాబట్టి ఈ పిలిపిస్తే బాగుంటది అనిపించింది నాకు. ఇప్పుడు మనం ఏదన్నా ప్రోగ్రామ్, మన దేశ ఇది ఇండియన్ ఫెస్టివల్ ఇది కదా, దీన్ని అందరం కలిసి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిసి మనం చేస్తే గనక సక్సెస్ అవుతుంది కదా. ఇదేదో మతానికి రిలేటెడ్ కాదు కాబట్టి నేను ఈ పిలుపు ఇవ్వాలని నాకు అనిపించింది. ప్రతి చర్చి దగ్గర, చర్చి మీద కాదు, చర్చి పైన ఉంటది కాబట్టి మనం దాని మీద కాదు కానీ ఇంటి మీద పెడతాము. ప్రతి క్రైస్తవుడు కూడా ఇంటి దగ్గర జాతీయ జెండా కట్టాలి. తర్వాత చర్చి మనం ఎగరేయాలి కాబట్టి, దాన్ని హోస్టింగ్ చేయాలి కాబట్టి చర్చి దగ్గర హోస్ట్ చేసి ఎవరైనా ఎమ్మెల్యేలను కూడా పిలిచి ఆ కార్యక్రమానికి, ఎమ్మెల్యేలు ఖాళీ లేకపోతే ఇంకా ద్వితీయ శ్రేణి నాయకులు, లోకల్ నాయకులను పిలిచి హోస్టింగ్ చేపించి వాళ్ళని సన్మానించి పంపించి, ఈ అవకాశంలోనే మన సమస్యలు కూడా వాళ్ళకి చెప్పొచ్చు నాయకులకి అని నేను పిలిపివ్వడం జరిగింది. అంటే సార్, నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఏంటి అంటే, చిన్నప్పటి నుండి మేము జెండాకి సంబంధించి నేర్చుకున్నది పాడి పంటలకు చిహ్నంగా పచ్చదనం, శాంతికి చిహ్నంగా తెలుపు, ఇట్లా. కానీ మీరు ఒక డిఫరెంట్ అర్థాన్ని చెప్పారు ఈ రోజు ఇంటర్వ్యూలో. ఎట్లా వచ్చింది ఆలోచన? నేను ఇంటర్నెట్ లో స్టడీ చేస్తే ఈ పాయింట్ కూడా ఒక పాయింట్ ఉంది, కరెక్టే కదా అది అనిపించింది. డిఫరెంట్ గా ఇప్పుడు అన్ని మతాలు ఎలా కలిసి ఉన్నాయో అలాగే మన భారతీయ చిహ్నంలో, లేకపోతే భారతీయ జెండాలో కూడా అలా కలిసి ఉన్నాయి. అన్ని అతికి దాన్ని తయారు చేశారు, చాలా బాగుంది. ఈ వాయిస్ ను మనం, ఇప్పుడు చాలా మతాలు ఇది మనకు సంబంధించింది కాదులే, లేకపోతే మన మతం కాదులే, ఆ చర్చి దగ్గర ఎగరేయడం ఏంటి, లేకపోతే మసీద్
దగ్గర ఎగరేయడం ఏంటి, లేకపోతే గుళ్ళు దగ్గర ఎగరేయడం ఏంటి, ఇది ఇప్పటి వరకు మరి ఆ పిలుపు ఇచ్చినట్టు లేదు కదా. గుళ్ళు దగ్గర ఎగరేయాలని, లేకపోతే చర్చిల దగ్గర ఎగరేయాలని, మసీద్ లేదు. ఎవరు కూడా ఓన్లీ స్కూల్లోనే, మనం స్కూల్స్ లోను ఆఫీసెస్ లోనే ఎగరేస్తాం. ప్రతి సంస్థలోనూ ఈ జెండా వందనం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటి ముందు ఇప్పుడు మోడీ గారు వచ్చింది కానండి, ఇంటి ముందు కూడా నిర్వహించుకున్నాం. ఇంతకు ముందు ఏంటంటే రోడ్డు చివర కాలనీస్ లో ఇట్లా అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అవును. బట్ డిఫరెంట్ గా అంటే ఫస్ట్ టైం మతాల్ని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. మన దేశంలో మతాలు ఇప్పుడు స్వతంత్రం కోసం, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వతంత్రం కోసం హిందువులు కష్టపడ్డారు, ముస్లింలు పోరాటం చేశారు, క్రిస్టియన్స్ పోరాటం చేశారు, అందరూ చేశారు. కాబట్టి ఈ పండుగలో ఎందుకు అందరూ పార్టిసిపేట్ చేయకూడదు, అన్ని కులాలు అన్ని మతాలు ఎందుకు? ఒక మత నాయకుడిగా, నేను క్రిస్టియన్ లీడర్గా ఈ పిలుపునిచ్చాను. చాలా మంది బాగుంది ఇది ఈ పిలుపు అన్నారు. సో ఇది సక్సెస్ఫుల్ అవుతుందని మా క్రిస్టియన్ బిషప్లు, తర్వాత పాస్టర్స్, క్రిస్టియన్ లీడర్స్ అందరూ దీన్ని పార్టిసిపేట్ చేసి మన దేశపు పండగ, మన దేశాన్ని మనం ప్రేమిస్తాం, మన దేశం కోసం ప్రార్థన చేస్తాం, వీళ్ళందరూ ఇంటర్నల్గా చేస్తున్నారు. అవుట్వర్డ్గా ఎక్కువ చేయడానికి ఇష్టపడరు క్రిస్టియన్స్. కానీ అవుట్వర్డ్ కూడా ఇంపార్టెంటే కదా. మనం మనం అంటే మన ఐక్యత, మన జాతి ఐక్యత కూడా చూపించాల్సిన అవసరం ఉంది కదా అని ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎందుకంటే మీరు చెప్తుంది క్రిస్టియన్ మతస్థులకి కాస్త వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఇది దీంట్లో మతం సంబంధించి ఏమీ లేదు. జాతీయ జెండా మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి చర్చిల మీద అంటలే, నేను చర్చిల దగ్గర లేదంటే చర్చ్ ముందు దగ్గర అంటే హోస్ట్ చేయాలంటున్నా నేను ఊరికనే కట్టమంటలే. ఆ రోజు ఎలాగూ చర్చిలో ప్రార్థన కూడుకుంటారు అందరూ. అప్పుడు హోస్ట్ చేసి ఎవరినన్నా నాయకులను పిలిచో వాళ్ళని సన్మానించి మన సమస్యలు కూడా వాళ్ళకి చెప్పి తర్వాత మీరు ప్రార్థన చేయండి అని పిలుపునిచ్చాను. కాబట్టి దాంట్లో ఇప్పుడు మనం దాంట్లో ఆ మువ్వెన్నెల జెండాలో ఎటువంటి మత చిహ్నాలు లేవు కదా. కాబట్టి ఎవరైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా మనం సల్యూట్ చేస్తున్నాము దానికి, దాంట్లో ఏమి తప్పులేదు అనిపించింది నాకు. సో అందరూ యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. నేను కొంతమందితో మాట్లాడాను. కొంతమంది క్రిస్టియన్స్ చర్చిల దగ్గర ఎగరేస్తారు, కొంతమంది ఎగరేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, హైందువులు హ్యాపీ ఫీల్ అయ్యారు, క్రిస్టియన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. కొత్త ఐడి బాగుంది. ఇది గుళ్ళ దగ్గర కూడా నేను ఓన్లీ చర్చిల దగ్గర ఈ పాయింట్ తీసుకోవడం వల్ల మత ఘర్షణలు రేగే అవకాశం ఉంది. ఎందుకంటే యూనిటీ అవుతుంది. ఇప్పుడు ఒక జాతీయ జెండా అందరికీ ఒకటే. జాతీయ జెండా అనేది ఒకటే. ఇప్పటి వరకు ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు, లేదంటే సంస్థ, తర్వాత ఇల్లు, ఇవన్నీ కూడా మనం మతంతో సంబంధం లేకుండా నివసించేవి. కానీ ఇప్పుడు ఏంటంటే క్రిస్టియన్ ఎగరేస్తున్నారంటే అంటే మేము ఎగరేస్తున్నాం చర్చిల ముందు, మీరు గుళ్ళ దగ్గర ఎందుకు ఎగరేయరు, మసీదుల దగ్గర ఎందుకు ఎగరేయరు అనే క్వశ్చన్ రేస్ అయితే ఖచ్చితంగా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎగరేయరు అని క్వశ్చనింగ్ కాదు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వచ్చుగా. అరే వాళ్ళు చర్చి దగ్గర ఎగరేసారు, మనం గుళ్ళ దగ్గర ఎందుకు ఎగరేయకూడదు, మసీద్ దగ్గర ఎందుకు ఎగరేయకూడదు, ఇన్స్పైర్ గా తీసుకునే పాజిటివ్ గా తీసుకుప్పుడు దాని మీద ఏదన్నా పోనీ మత సంబంధమైన ఎవరికి సంబంధించిన ఉంటే ఓకే అబ్జెక్షన్, బట్ దాని మీద ఏమీ లేదు, ఏమి మత సంబంధమైనది ఏమీ లేదు. మన జాతీయ ఐక్యత మనం చూపిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది పాజిటివ్గా తీసుకుంటారు అందరూ. డెఫినెట్గా ఇవేం మత ఘర్షణలు కాదు, అందరూ ఐక్యత అవుతారు. ఇప్పుడు ఏంటి, క్రిస్టియన్స్ ఈ దేశంలో సెకండ్ పవర్లో, ముస్లిమ్స్ సెకండ్ పాపులేషన్ అలాగ అనకుండా అందరూ మనం అందరూ కలిస్తే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని మనుషులు కలిస్తేనే కదా ఈరోజు భారతదేశం. కాబట్టి ఏం గొడవలు అవ్వవు. నేను గుళ్ళ దగ్గర కూడా ఎగరేయమంటున్నా, ఎగరేస్తే బాగుంటుంది, అదేమీ తప్పు కాదు. ఆ రోజు మనం పూజలు కూడా చేయొచ్చు, దేశ ఐక్యత కోసం, దేశ సైనికుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయొచ్చు కదా. మేము చర్చిలో ప్రార్థన చేస్తాం, డెఫినెట్ గా చర్చిలో ప్రార్థన చేస్తారు. అలాగే గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇది చాలా ఇప్పుడు ఇంటి దగ్గర ఎలా కడతానో ఇక్కడ భక్తి భావం కూడా వస్తుంది. చర్చి ముందు, గుడి ముందు, మసీదు ముందు భక్తి భావం కూడా, మన దేశం పట్ల భక్తి భావం వస్తుంది కదా. ఇదేదో మన మతానికి సంబంధించింది కాదు అనుకోకుండా మనకి భక్తి భావం కూడా వస్తుంది అనేది నా అభిప్రాయం. అందుకే పిలిపించాను. దాన్ని స్వాగతిస్తారు, డెఫినెట్ గా స్వాగతిస్తారు. ఎటువంటి భేద ప్రేమ ఉండదు దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.